కృష్ణా పుష్కరాల్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. సూక్ష్మ స్థాయి ప్రణాళికల్ని రూపొందిస్తున్నాయి. భక్తుల రద్దీ నియంత్రణ, బందోబస్తు, పుష్కర నగర ఏర్పాటు, రవాణా వంటి అంశాలపై వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు చర్చించారు. సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కృష్ణా పుష్కరాల కోసం కోట్లాది మంది భక్తులు విజయవాడ తరలివస్తారన్న అంచనాతో రద్దీకి తగ్గట్లుగా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. భక్తుల రాకపోకలు, బస, పుణ్యస్నానాలు, పూజలు, భద్రత, ఆహార సరఫరా, రవాణా ఇలా అన్ని అంశాల వారీగా ప్రభుత్వ శాఖలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దేవాదాయ, రెవెన్యూ, పురపాలక, పోలీసు, జలవనరులు, వైద్యారోగ్య, దుర్గమ్మ ఆలయ అధికారులతో మంత్రి దేవినేని ఉమా సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పుష్కర నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో విడుదల చేయడానికి పులిచింతల ప్రాజెక్టు వద్ద 2.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచినట్లు వెల్లడించారు. కృష్ణా గోదావరి సంగమ జలాల్లోనూ పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున అక్కడ కూడా సౌకర్యాలను కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. గోదావరి, కృష్ణమ్మ కలిసి పవిత్ర సంగమంలో స్నానం చేసే అవకాశం ఉంది. అటు ఇబ్రహీంపట్నం ఫెర్రీకల్లే కృష్ణమ్మ తల్లి స్నానాలు చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో పవిత్ర సంగమం కింద 3 స్నానాలు ఆచరించే అవకాశం భక్తులకి, ప్రజలకి ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో అవకాశం వచ్చింది. పుష్కరాలకు వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉన్నందున అవసరమైన పూజా సామాగ్రిని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. 2000 మంది పురోహితులను నియమించి వారికి గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. అలాగే 30 రకాల వస్తువులు అంటే పసుపు, కుంకుమ, అగరత్తులు, కర్పూరము, తర్వాత మూసువాయనం అని స్త్రీలకు ఇచ్చేది, దాంట్లో స్త్రీలు ధరించే ఆభరణాలు, వస్తు సామాగ్రి ఇవన్నీ కూడా దానం ఇవ్వడం అనేది అమరాయితీ. వీటికి సంబంధించి వస్తు సేకరణ ఏ రకంగా చేస్తారు అనేది ప్రణాళికబద్ధంగా వెళ్లమని జిల్లా యంత్రాంగానికి చెప్పడం జరిగింది. దుర్గా ఘాట్కు ఎగువన ఉన్న రహదారిని విస్తరించడంతో పాటు కుమ్మరిపాలెం నుంచి కొండపైకి వెళ్లే మార్గానికి అనుసంధానిస్తూ నడక బ్రిడ్జిని నిర్మిస్తామని అధికారులు వెల్లడించారు. బందోబస్తు కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసులను రప్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. దాదాపు 36 పుష్కర్ నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పుష్కర్ నగర్లు సంబంధించి దీనికి బస్ స్టేషన్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్, అదేవిధంగా ఘాట్ కు లింక్ ఉంటుంది. ఈ పుష్కర్ నగర్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేలాది మందికి అక్కడే దీనికి సంబంధించినటువంటి అన్ని సర్వీస్ ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. భక్తుల రవాణా కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2000కు పైగా బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. కృష్ణా తీరంలో రాత్రివేళ ఇబ్బందులు లేకుండా చూసేందుకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ హైమాస్ట్ దీపాలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం భూగర్భం నుంచి తీగలు వేశారు. మంత్రి దేవినేని ఉమా హైమాస్ట్ దీపాలను ప్రారంభించారు. ఈ నెల 25లోగా అన్ని ఘాట్ల వద్ద దీపాల ఏర్పాటు పూర్తవుతుందని దేవినేని వెల్లడించారు.